కోర్టు ఆదేశాలతోనే జగన్ హాజరయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. విదేశీ పర్యటన పిటిషన్ పైనే జగన్ కోర్టుకు వచ్చారని చెప్పారు. జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ ముగిసిందన్నారు. ఛార్జ్ షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని లాయర్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతోనే జగన్ హాజరయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. విదేశీ పర్యటన పిటిషన్ పైనే జగన్ కోర్టుకు వచ్చారని చెప్పారు. జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ ముగిసిందన్నారు. ఛార్జ్ షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని లాయర్ స్పష్టం చేశారు. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను మనం రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను మనం రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. నాంపల్లి కోర్టులో వైసీపీ అధినేత జగన్ విచారణ జరిగింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత విచారణకు జగన్ హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం లోటస్ పాండ్ కు వెళ్లారు జగన్. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. జగన్ తో పాటు మాజీ మంత్రి విడుదల రజని, తలసిల రఘురాం, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, వైసీపీ నేతలు వచ్చారు. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందన్న ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ దీనికి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజీ.